పన్నీర్ మసాలా దోస కోసం హోటల్‌కెళ్ళే తినాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకమైన ప్లెయిన్ దోస కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మరి దీని తయారీ విధానం చూసేయండి. దోసలోకి పన్నీర్ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని జీలకర్ర, ఆనియన్స్‌ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, 2 టమాటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కారం, టేస్ట్‌కి సరిపడా సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దోస పెనంపై దోస వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ మసాలాని వేసుకొని దోస మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత దీనిపై సన్నగా తురుముకున్న క్యారెట్‌ని, కొంచెం కొత్తిమీరని, చీజ్‌ని కూడా వేసుకోవాలి. చీజ్ వేసుకోవడం వలన దోస చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ చీజ్ లేకుంటే చీజ్‌ని స్కిప్ చేయొచ్చు. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.